ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 24వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదముందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ప్రియా సహోదరి సహోదరుడా, భూమి మీద ఒక మనుష్యుడు ఆశీర్వాదమునందును నీతిమత్వమునందును ఎవని వలన? దేవుని వలన నొందుతాడట. దేవుడు ఒక మనుష్యుడిని ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఒక మనుష్యునికి నీతిమత్వాన్ని ఎలా ఇస్తాడు అంటే వాక్యంలో చెప్తున్నాడు. ఏ మనుష్యుడైతే వ్యర్థమైన దాన్ని మనస్సును పెట్టుకొనకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడిగా, శుద్ధమైన హృదయం కలిగిన వాడుగా ఉండునో వాడిని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడు. వానిని నీతిమంతుడిగా దేవుడు ఎంచుతాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో నీవు కూడా దేవుని వలన ఆశీర్వాదాన్ని అందాలి. మన రక్షకుడైన దేవుని వలన నీవు నీ కుటుంబం నీతిమత్వాన్ని పొందుకోవాలి అంటే వ్యర్థమైన దాన్ని మనస్సును పెట్టుకోకూడదు. వ్యర్థమైనది లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదే. లోకపు ఆశలు, లోకపు యొక్క స్థితిగతులు అనగా లోకములో డాంబికము, లోకముల అతిశయము, లోకములో ఉన్నటువంటి కుయుక్తి కలిగిన తలంపులు. అవును, మనస్సు చాలా పలు విధాలుగా తలంచింది. మనస్సు యొక్క స్థితి, తన మనస్సును ఒక పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును అదుపు చేసుకునేవాడు శ్రేష్ఠుడు. అవును కదా, వ్యర్థమైనది మనస్సును పెట్టుకోకూడదు. లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనది. అందుకే సొలొమోను అంటాడు, సమస్తమును భూమి క్రింద ఉన్నదంతయు వ్యర్థమని తలంచుచున్నాను. అవును కదా, లోకములో వ్యర్థమైన దాన్ని మనం అనుసరించి మనస్సును పెట్టుకొని వ్యర్థులమైపోకూడదు. కపటపు ప్రమాణాలు, ఒక్కొక్కళ్ళు చూడండి, వాళ్ళ మాటలు తీయటి మాటలు చెప్తారు. ఆ లోకములో కపటోపాయం కలిగిన వారు ఉంటారు. అట్టి కపటం కలిగిన వారిని, వ్యర్థమైన దాన్ని మనసును పెట్టుకున్న వారిని దేవుడు ఎన్నటికీ ఆశీర్వదించే అవకాశం లేదు. ఒకవేళ భౌతికమైన ఆశీర్వాదాన్ని కపటం వలన, వ్యర్థమైన దాని వలన సంపాదించుకొని ఉన్నప్పటికీ, భౌతికంగా పైరూపంగా కనపడినప్పటికీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం లేదు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరో నేను ఎరుగను అంటాడు. అవును కదా, అందుకనే పరలోకపు తలుపులు తెరవబడినప్పుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. దేవుని వలన భౌతికముగాను పరలోక సంబంధంగాను సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే నిర్దోషత్వం ఉండాలి. ఏ దోషము లేని వారముగా, ఏ కపటము లేని వారముగా, ఏ వ్యర్థమైనది కార్యాల్లో మనం పాలిభాగస్థలము కాకుండా వారముగా ఉండాలి. అంతేకాదు శుద్ధమైన హృదయం కూడా ఉండాలి. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. అవును కదా, బైబిల్లో చూస్తాం కదా, పరిసయ్యులు, శాస్త్రులు వారు హృదయ శుద్ధి కంటే వెలుపటి శుద్ధిని కోరుకునేవారు. వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, యోబు అయితే తన జీవితంలో ఎంతో మనకు మాదిరికరమైన వాడు. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. నిర్దోషత్వం కలిగిన వాడు, కపటోపాయం లేనివాడు, శుద్ధ హృదయం కలిగినవాడు, యథార్థమైన జీవితాన్ని కలిగి న్యాయవర్తనుడిగా బ్రతికినవాడు. అందుకే బహుశా సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ దేవుడు మరలా తిరిగి అతని విషయంలో రెండంతలుగా దీవెన్ను, ఆశీర్వాదాన్ని, నీతిమత్వాన్ని
దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరు, నీ జీవితంలో కూడా శుద్ధ హృదయం కలిగి ఉండు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. అవును, నిర్దోషత్వం కలిగి ఉండు. వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టు. కపట ప్రమాణాలు, కపటోపాయం మానివేయి. దేవుడు తప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంతానమును ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబానికి రక్షణ దయచేస్తాడు. నీకు నీతిమత్వాన్ని ఇస్తాడు. ఈ అనుభవం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతకాలము లోకములో వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ వ్యర్థమైన దాన్ని మనసును పెట్టుకుంటూ లోకంలో బ్రతుకుతాం. కపట ప్రమాణాలు చేసుకుంటూ బ్రతుకుతాం. అబద్ధపు జీవితాన్ని కలిగి ఉంటాం ప్రభువా. అందుకే పొందవలసినంత ఆశీర్వాదాన్ని అయా మరి పొందలేకపోతున్నాం. పరలోక సంబంధమైన దాచబడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారిగా ప్రభువా మా జీవితాల్లో అయా శుద్ధ హృదయం మాకు దయచేయి. నిర్దోషత్వం మాకు అనుగ్రహించు. సంఘమైన మా బిడ్డలకు ప్రభువా అట్టి అనుభవం మీరు సహాయం చేయండి. తద్వారా నీ వలన ఆశీర్వాదం నొందే కృప దయచేయండి. ఇటు అనుభవంలో సంఘమును బలపరుస్తారండి. ఆయా నీతిమత్వమును అనుగ్రహించండి తండ్రి. ఆమెను కాలబిడ్డల భవిష్యత్తును దీవించము. సంఘమును ఆశీర్వదించమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.